ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీటి జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. అయితే వీటి జోలికి వెళ్లే ముందు వెళ్లారంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి కష్టాలు నష్టాలు మీరు అనుభవించవలసి వస్తుంది. ఇక కుంభరాశి వారు వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, ఎటువంటివి చేయడం వల్ల మేలు జరుగుతుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారు కుంభరాశి వారు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశీకరణ వచ్చిన వ్యాపారాలలో కూడా ఇక వీరు చాలా మంచి ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. ఇక ఈ స్వభావం కూడా కుంభరాశి వ్యక్తులకి ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం షూరిటీ సంతకాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే నమ్మకం లేని వ్యక్తులకు షూరిటీ సంతకాలు చేయడం ద్వారా మీరు లేనిపోని తలనొప్పులను, లేనిపోని కష్టాలను, బాధలను ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఈ రోజు దినఫలాల ప్రకారం స్థిరస్తు బంధాలను, భాగస్వామ్య బంధాలను, ఆర్థికపరమైన లావాదేవీ విషయంలో కూడా ఆచిచూచి వ్యవహరించండి. చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఈ అంశంలో మీ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం చాలా మంచిది. ఇక శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. నష్టపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వారికి కొంత ఊరట అనేది లభించబోతుంది. ఇక మీరు ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా డబ్బు బదులుగా ఇచ్చారు, అయితే వారు డబ్బు తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఎన్నిసార్లు మీరు అడిగినా కానీ వాయిదా వేస్తున్నారు. ఈ డబ్బు ఇక రాదు అని నిర్ణయించుకుని వచ్చేస్తారు. కానీ అటువంటి డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది విషయంలో వారే మీ దగ్గరకు వచ్చి మీకు క్షేమాపణలు చెప్పి మీ డబ్బును తిరిగి ఇవ్వవచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని
ఇవ్వబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక అవకాశం అయితే మీకు రాబోతుంది. నూతన వ్యాపారాలు, పెట్టుబడులకు సంబంధించిన ఒక అవకాశం ఉన్నా అయితే అందిపుచ్చుకోవడానికి చెప్పుకోవాలి. అలాగే లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు మీ యొక్క లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రాక అనేది రాబోతుంది. ఇక వారు మీ జీవితంలో భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇక చెడు స్నేహానికి వారు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. వారిని ఒక గంట గమనించండి, చాలా ఉత్తమం. అలాగనే వారిని బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం పరిస్థితులు ప్రతికూలంగానూ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి చెందిన తల్లిదండ్రులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారో ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను ప్రసాదించబోతుంది. కానీ మీరు తీసుకునే నిర్ణయం వల్ల అతిపెద్ద కల్లోలం కొన్ని నష్టాలను చవి చూస్తారు. అయినప్పటికీ నిరుత్సాహపడడానికి కూడా వ్యాపారాలు ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఆ విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి మీ యొక్క వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించాలి. ఒకవేళ మీరు ఈ విధంగా ఉన్నట్లయితే గనక, అంటే గొడవలు పడుతూ ఉన్నట్లయితే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాపారం పూర్తిగా లాస్ వెళ్లే అవకాశాలు కూడా లేకపోతే ఆ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ విషయంలో మీరు మిశ్రమమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితి మీకు ఉంటుంది. అయినప్పటికీ మీరు భయపడవలసిన పని లేదు. తోటి ఉద్యోగస్తులతో ఒకరి నుండి మీరు ఊహించని విధంగా చక్కటి మద్దతు అనేది లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాలు పనులు చేపట్టాలని అనుకునేవారు దాని గురించి ఈ రోజు కొంతమంది వ్యక్తులతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో ఈ రోజు మిశ్రమైన ఫలితాలు చూస్తారు. ఇక వారికి కొన్ని కీలకమైన మార్పులు మీ లైఫ్లో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో దాని గురించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా 2025లో మే 24వ తారీఖు శనివారం యొక్క దినఫలాలు ఉన్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీ ఇంట్లో ఒక యంత్రాన్ని స్థాపించి పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథాలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పాదరక్షల గొడుగులు కూడా దానం చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.